Hi, good morning everybody. This is Uppala Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. In this video, I am going to solving the maths problems of Grand Test 3 for SGT aspirants. ఈ వీడియోలో మనము SGT aspirants కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 3 క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే 89th క్వశ్చన్. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% ఉన్న ఆ కోణం కొలత అనేది. ఒక కోణం యొక్క పూరక కోణం అన్నాడు. మరి పూరక కోణం అంటే అర్థం ఏమంటే మనకు రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాల్లో ఒకదానికొకటి ఏమైతే అంటే అవి పూరక కోణాలు అవుతాయని చెప్పని మనకు తెలుసు. అదేవిధంగా సంపూరక కోణాలు అంటే అర్థం ఏమంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాల్లో అవి ఒకదానికొకటి సంపూరక కోణాలు అవుతాయని చెప్పని మనందరికి కూడా తెలిసిన విషయమే. మరి ప్రాబ్లం ప్రకారం విషయం అంటే ఒక కోణం యొక్క పూరక కోణం అన్నాడు. ఇప్పుడు నేను ఎక్స్ అనే కోణం ఇస్తాను అనుకోండి. ఈ ఎక్స్ యొక్క పూరక కోణం అంటే ఏమన్నా రాస్తాను నేను 90 మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తాను. ఈ 90 మైనస్ ఎక్స్కి సంపూరక కోణం అన్నాడు. మరి ఎక్స్ యొక్క సంపూరక కోణం అంటే ఏమన్నా రాస్తా 180 మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తా. ఇది ఏ విధంగా ఉందంటే సంపూరక కోణంలో ఎలా ఉందంట 25% అన్నాడు. అంటే ఏం చేస్తాను నేను 25/100 అని చెప్పి రాసుకుంటాను. ఓకే, ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో ఎంత ఉంది 25% ఉంది. అయితే ఆ కోణం అంటే ఎక్స్ కనుక్కోమని చెప్పి అర్థం ఉంటాయి. మరి ఏదైనా చేస్తామంటే ఇప్పుడు 25 1 జా 25 4 జా 4తో మనకి ఇటువైపు వస్తే ఏమవుతుంది 4 × 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. నెక్స్ట్ 4 9 జా 360 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఆ తర్వాత 36 ఇక్కడే పెట్టుకోండి. ఇటువైపు వస్తే ఏమవుతుంది 180. ఈ మైనస్ 4x ఇటువైపు వస్తే ప్లస్ 4x మైనస్ ఎక్స్ ఎంత 180 ఈజ్ ఈక్వల్ టు 3x. 3 1 జా 360 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 డిగ్రీస్ అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నోదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట మనకి ఇక్కడ. నెక్స్ట్ 90 క్వశ్చన్ చూసామంటే ఒక త్రిభుజాకారం అట్టముక్కను దాని పొడవును అక్షంగా చేసి తిప్పిన ఏర్పడు ఆకారం. ఫస్ట్ వన్ ఈజ్ శంకువు, సెకండ్ వన్ ఈజ్ వృత్తము, థర్డ్ వన్ ఈజ్ గోళము, ఫోర్త్ వన్ ఈజ్ స్తూపం అన్నాడు. యాక్చువల్గా మనకి త్రిభుజాకారం అన్నాడు. ఈ విధంగా త్రిభుజం ఉందనుకోండి. ఇది త్రిభుజం తీసుకున్నామంటే ఒక భుజాన్ని అక్షంగా చేసుకుని అంటే స్టాండర్డ్ చేసుకొని మనం దీంట్లో రొటేట్ చేసుకుంటూ పోయినాం అనుకోండి. పోతే ఏమవుతుంది మనకి అది ఖచ్చితంగా ఇలా కనిపిస్తుంది. మనకి శంకు ఆకారంలో కనిపిస్తుంది. కాబట్టి ఎన్నో ఆప్షన్ చెప్పొచ్చు మనం అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది మనకు శంకువు షేప్లో మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 91th క్వశ్చన్ చూసామంటే 8⁴ 4 8 స్క్వేర్ 32 స్క్వేర్లలో పెద్ద విలువ అన్నాడు. మరి వీటిలో ఏది పెద్దది అంటే ఎలా చేస్తాం మనం అంటే ఇక్కడ మనకు ఎక్స్పోనెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే బేసెస్ అన్నీ ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, ఇది చెప్పచ్చు అనమాట. మరి ఎలా చేస్తాం బేసెస్ అన్నీ కూడా 2 అని చెప్పి రాసుకున్నాం బేస్ అంటే అప్పుడు ఏమవుతుంది 2 క్యూబ్డ్ హోల్ ⁴ రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని 2 స్క్వేర్ హోల్ ⁴ 8. నెక్స్ట్ ఇది 2 క్యూబ్డ్ హోల్² రాయొచ్చు. నెక్స్ట్ ఇది 2⁵ హోల్ స్క్వేర్ రాయొచ్చు. మనకేమి 7m హోల్ n ఈజ్ ఈక్వల్ టు 7mn ఫార్మ్లో రాసుకున్నాం. వీటిని ఇలా 2 3 4 జా 12. నెక్స్ట్ 2 2 8 జా 16. నెక్స్ట్ 2 3 2 జా 6. నెక్స్ట్ 2 5 2 జా 10. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్స్పోనెంట్ ఏది హైయెస్ట్గా ఉంటుందో అదే పెద్ద వాల్యూస్ ఉంటుంది. ఏదది 2⁻16. మరి 2⁻16 అంటే ఏదో మనకు 4⁸ ఈజ్ ద బిగ్గెస్ట్ నంబర్ అనమాట. మనకి ఎన్నో ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 92nd ప్రాబ్లం చూసామంటే 3 నాణ్యములు ఒకసారి ఎగురవేసిన ఏర్పడే మొత్తం పర్యవసానాల సంఖ్యలలో కనీసం 2 బొమ్మలు పడే సంభావ్యతను కనుక్కోండి అన్నాడు. మరి 3 నాణ్యాలను ఎగురవేస్తే వచ్చేటువంటి మొత్తం పర్యవసానాల సంఖ్య ఏదైనా ఉంటుంది మనకంటే ఒకదానికి వచ్చేసి h, ఇంకో దానికి h, మరి ఇంకో దానికి h, అంటే ఎన్ని రావచ్చు మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే ఏం చేస్తామంటే ఒకదానికి 2 ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి. 2 క్యూబ్ అని చెప్పి రాసుకోవాలి. దాన్ని అంటే ఎంత 8 అని చెప్పని అర్థం. మరి ఇప్పుడు ఓన్లీ
బొమ్మలు కనీసం 2 పడేటువంటి పర్యవసానాలు ఎన్ని వస్తాయి, అనుకూల పర్యవసానాలు ఎన్ని వస్తాయి అంటే ఫస్ట్ బొమ్మలు పడేటివి హెచ్ 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 హెడ్ ఏమి, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హెచ్ హెచ్ టీ ఒకటి రాసుకోవచ్చు, నెక్స్ట్ అట్లే టీ హెచ్ హెచ్ రాసుకోవచ్చు, నెక్స్ట్ ఆ తర్వాత మనకి హెచ్ టీ హెచ్ రాయొచ్చు అనమాట. ఇది హెడ్స్ అనమాట. అంటే దీంట్లో 2 ఉన్నాయి కనీసం, దీంట్లో కనీసం 2, దీంట్లో 2 ఉన్నాయి కనీసం, దీంట్లో 2 ఉన్నాయి కనీసం. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకూల పర్యవసానాలు, అనుకూల పర్యవసానాలు ఎన్నైనాయి 4 వచ్చినాయి అనమాట. మరి పి ఆఫ్ ఈ అంటే ఏం చెప్తాము, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య 8. 4 1 జా 4 2 జా ఎంత 1/2 అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసామంటే షార్ట్ పుట్ 4.9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన లోపు గోళం యొక్క సాంద్రత 7.8 గ్రామ్ పర్ ఘన సెంటీమీటర్ అయితే షార్ట్ పుట్ ద్రవ్యరాశిని కనుక్కోండి. షార్ట్ పుట్ వచ్చేసి ఏ ఆకారంలో ఉంది, ఇక్కడ గోళం ఆకారంలో ఉంది. ఆ గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చినాడు, తర్వాత సాంద్రత ఇచ్చినాడు, ఇచ్చి ఏమన్నాడు అంటే ద్రవ్యరాశిని కనుక్కోమన్నాడు. మరి మనకు ద్రవ్యరాశి ఫార్ములా ఏమంటే సాంద్రత ఇంటూ ఘన పరిమాణం, మనకు సాంద్రత ఇంటూ ఘన పరిమాణం. మనకి ఇక్కడ ఆర్ వచ్చేసి ఏమన్నాడు మనకు అంటే 4.9 సెంటీమీటర్స్ అని చెప్పని ఇచ్చాడు అనమాట. ఓకే, మరి అట్లనే సాంద్రత వచ్చేసి ఏమన్నాడు మనకంటే 7.8 ఇచ్చినాడు. నెక్స్ట్ ఘన పరిమాణం ఫార్ములా మనకంటే 4/3 పై ఆర్ క్యూడ్ అని చెప్పని తెలుసు మనకి. 7.8 4/3 పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ మీన్స్ 4.9. ఎన్నిసార్లు వేయాలి 3 టైమ్స్ వేసుకోవాలి మనము. 3 టైమ్స్ వేసుకున్నామంటే ఇక్కడ ఇప్పుడు 7 1 జా 7.7 జా, నెక్స్ట్ ఆ తర్వాత 3 1 జా 3 2 జా 6 3 6 జా 18 2.6 అంటే 2.6 ఇంటూ 22 ఇంటూ 4 చేసినామంటే ఎంత వస్తుంది 88 అని చెప్పి వేసుకోవచ్చు. ఇక్కడ 0.7 ఇంటూ 4.9 ఇంటూ 4.9 అనమాట. ఇవన్నిటిని కూడా టోటల్గా మనం మల్టిప్లై చేసినామంటే కంప్లీట్గా ఏ విధంగా రావచ్చు మనకంటే ఏమి ఆన్సర్ వచ్చేసి 3.8544416 అని చెప్పని వస్తుంది. దాన్ని సవరించి ఇక్కడ రాస్తే మనకు 3.85 అని చెప్పని రాసుకోవచ్చు అనమాట. అంటే సుమారుగా అని చెప్పి రాసుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నవదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ రుణపూర్ణ సంఖ్యలను జడ్ అక్షరంతో సూచిస్తారు. జడ్ అనేది జాహ్లెన్ అనే ఏ భాష నుండి గ్రహించింది, ఏ భాష నుంచి గ్రహించినారంట. కింద ఆప్షను లాటిను, గ్రీకు, జర్మనీ, అరబిక్ అన్నాడు. మరి ఇది ఏ క్లాస్లో ఉందంటే 9th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ నంబర్ సిస్టమ్ చాప్టర్లో ఉంది అనమాట. మరి అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని మనం బాగా అబ్జర్వ్ చేసినామంటే పిన్ టు పిన్ ఏం చెప్పొచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి జర్మనీ భాష నుంచి ఇది రాయడం జరిగింది అనమాట. కాబట్టి ఎన్ ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 95 క్వశ్చన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్మహల్, ఏథెన్, పార్దినావ్ వంటి కట్టడాల నిర్మాణంలో ఉపయోగించిన కారక నిష్పత్తి లేదా బంగారు నిష్పత్తి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 1:16.18, సెకండ్ వన్ 1.618:1, థర్డ్ వన్ 161.8:1, ఫోర్త్ వన్ 1.1618 అన్నాడు. ఇది ఓల్డ్ సిలబస్ లేదు కాబట్టి పెద్దగా మనం దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ వచ్చేసేదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది 1.618 చూడండి. ఓకే, నెక్స్ట్ 96 క్వశ్చన్ చూసామంటే ఒక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 1200 మంది సైనికులకు 28 రోజులకు సరిపోవు ఆహార పదార్థాలు ఉన్నాయి. 4 రోజుల తర్వాత కొంతమంది సైనికులు వేరొక చెక్ పోస్టుకు బదిలీ కాగా మిగిలిన వారికి 32 రోజులకు ఆహార పదార్థాలు సరిపోయాయి. అయినా ఎంతమంది సైనికులు బదిలీ అయ్యారు? కొద్దిగా చిన్న కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏం పెద్దగా మనమేం దాని గురించి థింక్ చేసిన అవసరం లేదు. ఏదైనా చేయొచ్చు అంటే ఫస్ట్ 1200 మంది ఉన్నారంట. ఆ 1200 మందికి ఎన్ని రోజులు సరిపడేటువంటి ఆహార ధాన్యాలు ఉన్నారంటే 28 రోజులు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది రేషమారి మార్చుకుందాం మనం. అంటే కంపారిజన్ మెథడ్లో మాదిరిగా 1200కి అట్లా 28 రోజులు. ఇక వీళ్ళలోనే మారుతున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళనే ఏమైందంటే తర్వాత 4 రోజులకి తర్వాత 4 రోజులకి కొంతమంది వెళ్ళిపోయినారంట. కొంతమంది వెళ్ళిపోయినారు. అంటే ఎంతమంది వెళ్ళిపోయినారో మనకి తెలీదు. అంటే 4 రోజులు ఎంతమంది ఉన్నారు? 1200 మందే ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయినారో తెలియదు కదా. అంటే ప్లస్ చేస్తా. ఇక్కడ మొత్తం అంతా కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికే ఈక్వల్ అవుతుంది. అంటే
1200 నుంచి ఏం చేస్తా మైనస్ ఎక్స్ ఇస్తా. మరి 28 నుంచి 4 రోజులు పోయినారంటే వాళ్ళకి మొత్తం అంతా కూడా ఎన్ని రోజులు తిన్నారంటే వాళ్ళందరూ కూడా 32 రోజులు తిన్నారంట. మొత్తం అంతా కూడా ఎన్ని రోజులు తిన్నారు వాళ్ళు? 32 రోజులు తిన్నారనమాట. కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ ఇంటూ 32 వేస్తాను. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ 1200 మంది ఉన్నారు. 1200 మందికి ఎన్ని రోజులు సరిపోతాయి? 28 రోజులు సరిపోతాయి. తర్వాత ఏం జరిగిందంటే 4 రోజుల వరకు ఉన్నారు వాళ్ళు. 4 రోజుల తర్వాత కొంతమంది వెళ్ళిపోయినారు. కాబట్టి 4 రోజులు ఉన్నారు. కాబట్టి 4 రోజులు ఎంతమంది ఉన్నారు? 1200 ఉండేది 4 రోజులు. తర్వాత ఏమైంది? కొంతమంది వెళ్ళిపోయినారు. కాబట్టి ఎంతమంది వెళ్ళిపోయినారో తెలియదు మనకు. మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని రోజుల వరకు వచ్చింది? అది 32 రోజుల వరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని కలిపి ప్లస్ చేసిన, ఎందుకంటే మొత్తం రోజులు దీనికే ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మనం సాల్వ్ చేసుకున్నామంటే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మొత్తాన్ని 20 పంపిస్తాను. అంటే 1200 ఇంటూ 28 మైనస్ 1200 ఇంటూ 4 అని చెప్పి తీసుకుంటాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1200 మైనస్ ఎక్స్ ఇంటూ 32 అనమాట. రెండిట్లో ఏం కామన్ తెచ్చు మనము? 1200 కామన్ తెచ్చు. అంటే 28 మైనస్ 4 అని చెప్పి రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1200 మైనస్ ఎక్స్ ఇంటూ 32. 1200 ఇంటూ ఎంత వస్తుంది? 24 వస్తుంది. అంటే 1200 మైనస్ ఎక్స్ ఇంటూ 32. నెక్స్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం ఏ విధంగా అంటే ఏమి 8 3 జా 24, 8 4 జా 32 తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 1 జా 4 3 జా 12 0 0 వేసుకోవచ్చు అనమాట. 300 ఇంటూ 9 300 ఇంటూ 3 ఎంత? 900 ఈజ్ ఈక్వల్ టు 1200 మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ ఎక్స్ ఇక్కడే పెట్టుకున్నాం అనుకోండి. ఈ 1200 వైపు వస్తే 900 మైనస్ 1200 ఎంత వస్తుంది? మైనస్ 300 వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసినాం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. అంటే 300 మెంబర్స్ 4 రోజుల తర్వాత వెళ్ళిపోయినారని చెప్పని అర్థం మనకు. మరి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నవదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 97th క్వశ్చన్. ఒక దత్తాంశం యొక్క వ్యాప్తి 36, తరగతి అంతరం 5 అయినా ఆ దత్తాంశంలో సుమారుగా ఉండే తరగతుల సంఖ్య ఎంత? దత్తాంశం యొక్క వ్యాప్తి ఇచ్చాడు, తరగతి అంతరం 5 అన్నాడు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు తరగతుల సంఖ్య మనకు తరగతుల సంఖ్యకి ఫార్ములా ఏమంటే వ్యాప్తి బై తరగతి అంతరం అనమాట. మరి వ్యాప్తి ఎంత ఇచ్చాడు మనకు? 36 అన్నాడు. 5 తరగతి అంతరం ఏమొస్తుంది? అప్పుడు 5 7 జా 35.1 ఉంటే 5 2 జా 10 అవుతుంది. అంటే ఎంత? 7.2. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 98 క్వశ్చన్. 6x² మైనస్ 4x ప్లస్ 5 యొక్క సంకలన విలోమము అన్నాడు. సంకలన విలోమం అంటే ఏం చేస్తామంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రాస్తామన్నమాట. ఏం రాయచ్చు ఇప్పుడు? దీనికి ఇది ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం? మైనస్ 6x² రాస్తాయి. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4x రాస్తా. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 5 రాస్తా. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 99 క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే నెక్స్ట్ 99 క్వశ్చన్ అబ్జర్వ్ చేసామంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. ఏ విధంగా అంటే ఏ వచ్చేసి అర్ధవృత్తంలోని కోణం లంబ కోణం అన్నాడు. బి వచ్చేసి అర్ధవృత్తంలోని కేంద్రం చేయి కోణం సరళ కోణం అన్నాడు. మరి యాక్చువల్గా అర్ధవృత్తంలో ఈ విధంగా అర్ధవృత్తాన్ని తీసుకున్నామంటే ఇక్కడ కేంద్రం వద్ద ఎలా ఉంటుంది కోణం అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే అది ఎంతని 180 అని చెప్పిన అర్థం. కాబట్టి ఏం చెప్పొచ్చు? B8 అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ అర్ధవృత్తంలోని కోణం అంటే ఎక్కడైనా ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. మరి ఇక్కడ ఎట్లా కోణం ఏర్పాటు చేస్తుంది అంటే ఇట్లా తీసుకున్నాం అనుకో, ఈ పాయింట్ తీసుకుంటే ఏ అనుకున్నాం ఇక్కడ కోణం ఎంత ఉంటుందంటే ఏ పాయింట్ దగ్గర కానీ ఇక్కడే కాదు, ఏ పాయింట్ దగ్గర కానీ ఏదా ఉంటుందంటే కేంద్రం వద్ద ఉండే కోణానికి ఇక్కడ ఒక బిందువు దగ్గర ఉండే కోణము సగం ఉంటుందన్నమాట. అంటే 180లో సగం ఎంత? 90 అనమాట. ఇక్కడ ఏం కావచ్చు, లేకుంటే ఇక్కడ కానీ తీసుకోవచ్చు మనం. 90 ఉంటుంది, లేకుంటే ఎక్కడ తీసుకో 90 ఉంటుంది. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా రైట్ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 100 క్వశ్చన్. సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భ్రమణ సౌష్ఠవ కోణం? భ్రమణ సౌష్ఠవ కోణం అంటే ఏమనేది మనకు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఏమంటే
ఒక వస్తువుని ఎంత కోణంతో అయితే మనం భ్రమణం చెందిస్తామో అప్పుడు ఆ వస్తువు పూర్వపు ఆకారాన్ని పొందుతుందో ఆ కోణాన్ని ఏమంటామంటే మనము భ్రమణ సౌష్ఠవ కోణం అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ సమద్రవ్యం ఉంది, ఈ సమద్రవ్యం ఇక్కడ ఏ బి సి ఉంది, దీన్ని నేను భ్రమణం చేపిస్తాను అన్నమాట. చేపిస్తే కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఏ ఉంది కదా, ఇది తిరిగి మళ్ళీ మొత్తం పూర్తిగా ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ బి రావాలి, ఇక్కడ సి రావాలి. ఆ విధంగా వచ్చేటువంటి కోణం దీనికి ఏమవుతుంది అని చెప్పంటే ఎంత కోణంతో అది ఆ విధంగా మనకు ఏర్పడుతుంది అంటే 120 degrees అనమాట. కాబట్టి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 101 క్వశ్చన్ని చూసామంటే KA² - 40A + 25 ఖచ్చిత వర్గం అయితే K విలువ అనడు. ఖచ్చిత వర్గం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఫార్ములా A² - 2AB + B² కనిపిస్తుంది కదా. అంటే ఇది ఈ 25 ఏమన్నా రాసుకోవచ్చు మనము, KA² మైనస్ ఏమన్నా రాస్తా నేను 40 అట్లే రాసుకుందాము. తర్వాత దీన్ని ఏమన్నా రాస్తా 5² అని చెప్పి రాస్తా. ఏమి ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఇంకో ఫార్ములా తయారు చేసుకుంటాను నేను, MA - N (2) = MA - N (2) అని చెప్పి రాసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ A² ఉంది, K ఉంది కదా, ఈ మొత్తాన్ని హోల్² ఉంటుంది. యాక్చువల్గా ఈ మొత్తాన్ని హోల్² ఉంటుంది. దాని వరకు కన్ఫ్యూజ్ అయ్యాక ఏం చేసినానంటే సపరేట్ చేసినాను అనమాట. కాబట్టి నేను MA అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు, A - (2) ప్రకారంగా M² A² అంటే A² - 2AB అంటే 2MNA రాస్తాను, 2MNA. తర్వాత ప్లస్ N² రాస్తాను, N² అంటే 5² అని చెప్పని అర్థం మనకి ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ M²కి ఏది ఈక్వల్, ఇక్కడ K అని చెప్పని ఈక్వల్, M² ఏమని K అని ఈక్వల్ మనకు. ఓకే, నెక్స్ట్ అప్పుడు M ఏమవుతుంది మనకు √K అవుతుంది అనమాట. M ఏమవుతుంది √K. ఇప్పుడు నేను దీన్ని ఈక్వల్ చేసుకుంటాను, 2MNA = 40A అని చెప్పి రాసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ 40Aలో మనకి చూడండి 2M మీన్స్ √K. నెక్స్ట్ N అంటే మనకు 5 కదా, కాబట్టి × 5 రాస్తా. ఏ తెలియదు కాబట్టి అట్లే పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు 40A. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏ క్యాన్సిల్ చేస్తా, ఏ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 2 1 జా 2 20 జా 5 1 జా 5 4 జా అంటే √K ఏమొచ్చింది 4 వచ్చింది. అంటే K ఏమొస్తుంది 4² అవుతుంది. అంటే K ఎంత 16 అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నో ఆప్షన్ రైట్ ఆన్సర్ అంటే మనకు అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక మనం కన్ఫ్యూజ్ కారాదు, ఈ ఫార్ములా బేస్ చేసుకొని M²కి K ఈక్వల్ అవుతుంది. తర్వాత ఈ 40Aని 2MNA రాసుకున్నామంటే ఆన్సర్ వచ్చేసచ్చు. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూసామంటే ఏ సామర్థ్యం B సామర్థ్యంలో 70%, Bకు ఒక పనిని పూర్తి చేయడానికి 30 రోజులు పట్టిన ఏకు ఎన్ని రోజులు పడుతుంది, ఇది క్వశ్చన్ మనకు. ఏ సామర్థ్యం B సామర్థ్యంలో 70% అన్నాడు. మరి ఇప్పుడు సామర్థ్యాలని రేషియో తీసుకున్నాను అనుకో, A/B. ఏ సామర్థ్యం వచ్చేసి B సామర్థ్యంలో అంటే Bని ఏమనుకుంటా 1 అనుకుంటా, దాంట్లో ఏ ఎంత ఉన్నాడు 70 ఉన్నాడు. అంటే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 7:10. ఇది సామర్థ్యాలకు సంబంధించింది. ఇప్పుడు దీన్నే డేస్ కింద మార్చామనుకో అది ఎట్లుంటుందంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది. అప్పుడు A/B ఏమవుతుంది 10:7 అవుతుంది అనమాట. అంటే ఏ వచ్చేసి 10 రోజుల్లో చేస్తే B వచ్చేసి ఎన్ని రోజులు చేస్తాడు 7 డేస్లో చేస్తాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడంట 30 రోజుల్లో చేస్తున్నాడు. B ఇక్కడ ఏముంది 7 ఉంది కాబట్టి 7కి ఎన్ని రోజులు 30 డేస్ అని చెప్పని అర్థం. తర్వాత ఏ ఒక్కడే అన్నాడు అంటే ఏకి అంటే ఏ రేషియో అవుతుంది 10 ఉంది, ఏమో 10కి ఎన్ని రోజులు, ఇదే మీనింగ్ మనకు. అప్పుడు ఏం చేయొచ్చు మనము కిందది వైపు 10/7 × 30 అన్నమాట. 10/7 × 30 ఏమి ఎంత వస్తుంది 300/7 వస్తుంది. 7తో 300 మనము డివిజన్ చేసినామంటే 7 4 తీసుకోవచ్చు. 7 4 28, తర్వాత 20 వస్తుంది. 7 4 28 20 వస్తుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ 7 2 14 అంత 6 వస్తుంది. అంటే 42 6/7 డేస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 103 క్వశ్చన్, x = 2√6 + 5 అయితే x + 1/x విలువ ఎంత అన్నాడు. x + 1/x విలువ అన్నాడు. అంటే x ఇస్తాడు మనకి, x + 1/x అన్నాడు కాబట్టి ఫస్ట్ నేను 1/x తీసుకుంటాను. 1/x ఏమొస్తుంది
1/2√6 + 5 కదా. దీన్ని రేషనలైజ్ చేస్తాను అంటే అక్కడనే ఏం చేస్తాను అంటే ఆరాన్ని అక్కడనే ఏం చేస్తానంటే ఇక్కడ +5 ఉంది కదా, లవహారాల్ని మైనస్ వేసుకుంటాం మధ్యలో. 2√6 - 5/2√6 - 5తో మల్టిప్లికేషన్ చేస్తే 2√6 - 5 ఇది a + b × a - b అంటే a² రాసుకున్నాం అనుకోండి. a² అంటే 2² అవుతుంది, 4 వస్తుంది. 4 ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 4 6 చేత 24 - 5² మీన్స్ 25 ఎంత వస్తుంది? 2√6 - 5/-4 అంటే ఏమని రాయొచ్చు? -1 కాబట్టి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. అట్లా 5 - 2√6 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి x + 1/x అన్నాడు. x అంటే ఎంత ఉంది? 2√6 + 5. నెక్స్ట్ 1/x అంటే ఏముంది? +5 - 2√6 ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు? రెండు క్యాన్సిల్ చేస్తే 5 + 5 ఎంత? 10. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 104. కొంత సొమ్ము 12% రేటు వంతున 7 ఇయర్స్లో 3680 మొత్తం అయిన వడ్డీ ఎంత అన్నాడు. మొత్తం ఇచ్చినాడు, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు, తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఇచ్చినాడు. ఇచ్చేమన్నాడంటే వడ్డీ అంటే సాధారణ వడ్డీ అంటాడు. అంటే మనకు ఏమి విధంగా అసలు ఇవ్వలేదు, అసలు మనకు తెలియదు కాబట్టి మొత్తం ఇచ్చినాడు కదా. అంటే మనకు ఏ = ఎంత? 3680 అన్నాడు. ఏ అంటే అర్థమే మనకు P + SI = 3680. P అట్లా వేసుకో. SI మీన్స్ PTR/100 = 3680. దీంట్లో ఏం కామన్ ఉంది? P కామన్ ఉంది. P తెలియదు కాబట్టి అట్లా పక్కన తీద్దాం మనం. అంటే వస్తుంది 1 + TR/100 = 3680. P × 1 + T మీన్స్ 7 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12/100 = 3680. ఏమవుతుంది మనకు? 4 3 జా 4 25 జా P × 25 కదా +7 3 జా 21/25 = 3680. ఇప్పుడు దీన్ని మనకి P × 25 + 21 ఎంత? 46. 46/25 = 3680. P = 3680 × 25/46 మనకి. ఇప్పుడు దీన్ని 23తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 23 2 క్యాన్సిల్ చేసి మనం 23 2 క్యాన్సిల్ చేసినామంటే నెక్స్ట్ 23 1 23 1 ఎంత అంటే 23 పోతుంది కదా. 23 అన్నప్పుడు ఎంత వస్తుంది మనకు? 13 వస్తుంది. అంటే 138 వెళ్తుంది. 130 అంటే ఎంత పోతుంది? 23 6 పోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 0 పెట్టుకున్నామంటే నెక్స్ట్ మళ్ళీ 2 1 2 8 ఓకే. P = 25 8 ఎంత వస్తుంది మనకు? 200 వస్తుంది. 2000. P వచ్చేసి ఎంత? 2000 అయింది. కానీ వాడు ఏంది మనకు వడ్డీ అన్నాడు. వడ్డీ అన్నప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి? PTR/100 ఫైండ్ చేసుకోవాలి. PTR/100 = P ఎంత? 2000. T వచ్చేసి 7 ఇయర్స్. R వచ్చేసి 12/100 క్యాన్సిల్ చేసుకుంటే 2 7 14 140 × 12 12 4 48 12 1 12 12 4 16 0 ఎంత? 1680. ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది కొద్దిగా లెంత్గానే ఉంది, ప్రాసెస్ చేయాల్సిందే. ఇది మనకు గ్రాండ్ టెస్ట్ 3లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ క్లాసు. యాక్చువల్గా మిగతా గ్రాండ్ టెస్ట్తో కంపేర్ చేస్తే ఈ గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొద్దిగా టఫ్గా ఉన్నాయి. అంటే టఫ్ ఏం కాదు, అన్ని లెంతీ ప్రాసెస్లోనే ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా మనం క్వశ్చన్ పేపర్స్ని తయారు చేసుకొని వాటిని ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకొని డిఫరెంట్ టైప్స్లో మనం ప్రిపేర్ అయినామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయినా ఎగ్జామ్లో మనము ఫైనల్ ఎగ్జామ్లో చేయగలుగుతాం అనమాట. ఓకే, ఇది మ్యాథ్స్ క్లాసు. మరి ఇఫ్ యు లైక్ మై క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ share my videos to your friends and also your well wishers. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమంటే మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు HGT వారి కోసం మాత్రమే ఓవరాల్ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. 10 గ్రాండ్ టెస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ కానీ చేయొచ్చు, మీరు అంటే ఫోన్ చేయొచ్చు, లేకపోతే సంస్థ దగ్గర కూడా వచ్చి మీరు సంప్రదించవచ్చు. అట్లనే ఈ క్వశ్చన్ పేపర్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోన అప్లోడ్ చేసి ఉంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు.